మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. తొలి ఏకాదశి విశిష్టత గురించి, అలాగే ఉపవాసం ఏ విధంగా చేయాలి, 4 నెలలు అంటే చాతుర్మాస 4 నెలల్లో ఒక్కొక్క ఆహార పదార్థాన్ని తినకూడదు అంటుంటారు. మరి అవి ఏ ఆహార పదార్థాలు తినకూడదు, అలాగే మనం విష్ణుమూర్తిని ఏ విధంగా ఆరాధించాలి, ఇవన్నీ మనం గురుగారితో చర్చిద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుర్చి చంద్రమౌళి శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. ఓం నమో నారాయణాయ. గురుగారు, ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి, కానీ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. దీని గురించి వివరించండి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. అంటే ఈ తొలి ఏకాదశి నుంచి మళ్ళీ కార్తీక మాసంలో, అంటే మనకి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి వస్తుందమ్మ. మళ్ళీ కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి వరకు ఈ 4 నెలల్లో కూడా మనకి విశేషమైనటువంటి పర్వదినాలుగా చెప్తూ ఉంటారు. అంటే మనకి యాక్చువల్లీ ఈ పండగలన్నీ కూడా ఈ 4 నెలల్లోనే ముఖ్యమైనటువంటి పండగలన్నీ కూడా వచ్చేస్తాయి. ఇదేంటంటే ముఖ్యంగా మనకి ప్రతి నెలా కూడా చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి తిథులు ఏర్పడుతూ ఉంటాయి. సూర్యచంద్రుడి యొక్క గమనాన్ని బట్టి వారి కిరణాలను బట్టి వస్తూ ఉంటాయి. ఆ యొక్క తిథుల్లో ఏకాదశి తిథి అనేటటువంటిది పౌర్ణమి ముందు వస్తుంది, అమావాస్య ముందు వస్తుంది. అమావాస్య ముందు వచ్చేటటువంటి ఏకాదశికి కొంచెం పవర్ తక్కువ ఉంటుంది. అంటే మానసికమైనటువంటి ఎన్నో ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. దాని ద్వారా ఏంటంటే శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థలో కొంచెం తేడాలు కలిగి ఆరోగ్య విషయంలో ఎన్నో ఇబ్బందులు ఉపద్రవాల్లాగా వస్తూ ఉంటాయి. పౌర్ణమి ముందు ఏమవుతుందంటే ఏకాదశి చంద్రుడి యొక్క ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది, అంటే రక్త ప్రసరణ వ్యవస్థ అధికంగా ఉంటుంది. దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటి, రక్త ప్రసరణ వ్యవస్థ, గ్రహస్థితి ప్లస్ మన యొక్క ఆరోగ్యము, ఆహారము, విహారము, ఈ అన్ని విషయాలు కూడా దీంతో లింక్ అయి ఉంటాయి ఏకాదశికి. అందుకనే ఆషాఢ మాసం ఏంటి, మనకు వచ్చేటటువంటి మాసాలలో ఋతువుల యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. వర్ష ఋతువు ప్రారంభం అవుతుంది. అందుకనే ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి మనకి ఆరోగ్య విషయంలో సమతుల్యత పాటించటానికి, లోపల ఉన్నటువంటి ధాతువుల యొక్క పుష్టిని పెంచుకోవటానికి, మనసుని ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంచుకోవటానికి ఈ యొక్క తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రారంభం చేస్తారు. అదే కాకుండా మనకి దక్షిణాయనము, ఉత్తరాయణం అనే పుణ్యకాలాలు 2 ఉంటాయి. సూర్యుడు దక్షిణాయన పుణ్యకాలం అంటే కర్కాటక రాశిలోకి చక్కగా ప్రవేశిస్తాడు. ప్రవేశించి మళ్ళీ ధనుస్సు రాశిలోకి ప్రవేశించేటటువంటి ఈ 4.5 నెలలు కూడా విశేషమైనటువంటి శ్రీమన్నారాయణమూర్తికి అంశప్రధానమైనటువంటి సూర్యభగవానుడి యొక్క సంచారాన్ని బట్టి కూడా ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలు, అంటే వర్షాకాలంలో ఉపద్రవాలే వచ్చేది. వర్షాలు పడితే అతివృష్టిగా పడితే, లేకపోతే అనావృష్టిగా ఉండి భూదేవి సరిగ్గా పంటలు పండక మనందరికీ కూడా ఆహార ఉత్పత్తులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటాం. అందుకని ఈ రెండింటిని సమతుల్యం అంటే బ్యాలెన్స్ చేయడానికి మనము విష్ణుమూర్తి ఆరాధన చేయాలి. ఎందుకంటే మనకి బ్రహ్మదేవుడు సృష్టిని, విష్ణుమూర్తి ఏమో మనకి మహానుభావుడు స్థితికారకుడు, ఈశ్వరుడేమో లయకారకుడు. ఇప్పుడు ఈ యొక్క 4 నెలల్లో ఈ ఆషాఢ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి చక్కగా విశ్రమించేటటువంటి రోజు. దీన్నే శయన ఏకాదశి అంటారు. మరి ఆయన పడుకున్నప్పుడు స్థితి మొత్తం చాలా గందరగోళంగా ఉంటుంది. అందుకని ఈశ్వరుడు దాన్ని పట్టేస్తాడు. అంటే ఈయన పడుకున్నాడు, నేను చూసుకోవాలి అంటే మోక్ష సాధనకి అత్యుత్తమైనటువంటి రోజుల్లో తొలి ఏకాదశి నుంచి ప్రారంభం విశేషత్వం. ఈ ఆరాధన వలన ఈశ్వరుడి మనం ఆరాధించినట్టు అవుతుంది, చక్కగా విష్ణుమూర్తిని కూడా ఆరాధించినట్టు అవుతుంది. అందుకని మనకి శాస్త్రంలో కూడా అమ్మ శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయగం శివ. ఈయనేమో ఆయన గురించి జపిస్తూ ఉంటాడు, ఈశ్వరుడేమో ఈయన యొక్క నారాయణ జపం చేస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళే ఒకరు చేసుకుంటున్నప్పుడు మనం గనక ఓం నమో నారాయణాయ మంత్రాన్ని గనక ప్రతి క్షణము లోపల రంగరిస్తూ ఉంటే మనకున్నటువంటి ఎన్నో అనారోగ్య సమస్యలు ఈ 4 నెలలు కూడా ఎప్పుడు ప్రతిక్షణం చేయాలమ్మా. అయితే గురుగారు, ఈ చాతుర్మాస ఈ 4 నెలల్లో ఒక్కొక్క ఆహార పదార్థాన్ని తినకూడదు అంటుంటారు, వాటి గురించి వివరించండి గురుగారు. ఏం లేదమ్మా, ఈ యొక్క 4 నెలల్లో మనకి ఆషాఢ మాసం ప్రారంభం నుంచి శ్రావణ మాసం వచ్చేస్తుంది. తొలి ఏకాదశి రోజున బెల్లము అట్లాగే పేలాల పిండి స్వామివారికి నైవేద్యం పెట్టడము, బెల్లం పానకం నైవేద్యం పెట్టి తీసుకోవడం ద్వారా లోపల ఉన్నటువంటి కొంత వేడి తగ్గి చక్కగా ఈ వర్షాకాలానికి మన శరీరం అలవాటు పడుతుంది. దీని తర్వాత శ్రావణ మాసంలో కొంచెం వర్షాభావాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అందుకని శ్రావణ మాసంలో శాకం అంటే ఆకుకూరల్ని త్యజించమని శాస్త్రం చెబుతోంది. తర్వాత భాద్రపద మాసంలో పెరుగుని త్యజించమని చెబుతోంది. తర్వాత మనకు వచ్చేటటువంటి ఆశ్వీజ మాసంలో పాలు, తర్వాత దుంపకూరలు కార్తీక మాసంలో నక్తము భుక్తము 2 చేస్తారు, మొత్తం టోటల్గా చేస్తారు.
తొలి ఏకాదశి రోజు కూడా అమ్మ సాధ్యమైనంత వరకు విష్ణుమూర్తి ఆరాధన ఎంత చేస్తే అంత ఉన్నతమైనటువంటి భవిష్యత్తులో మోక్ష సాధనలో మనకి ఆ యొక్క విష్ణుమూర్తి సాన్నిధ్యం పొందుతారని శాస్త్రం చెబుతోంది. వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది తర్వాత ఎప్పుడో మనకి. ఇది ఎంత విశేషమో అదంత విశేషము. కాబట్టి కార్తీక మాసంలో ఆయన మళ్ళీ తన యొక్క శయనం నుంచి మళ్ళీ స్థితిని ఏర్పాటు చేస్తారు. అందుకనే మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలోనేమో మనకి లౌకికపరమైనటువంటి వ్యవహారాలు, గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, లేకపోతే ఏవైతే ఉన్నాయో శుభకార్యాలన్నీ చేసుకుంటాం. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో ఈ తొలి ఏకాదశి నుంచి మొత్తము దైవం మీదే ధ్యానం చేయాలి మనందరం కూడా. ఎందుకంటే దైవాన్ని ఎంత ఆరాధిస్తే ఇదంతా కూడా, అప్పుడేమో దేవతలు పరిపాలిస్తారు ఉత్తరాయణి, ఇప్పుడు ఏంటంటే రాక్షసులు పరిపాలిస్తారు. కాబట్టి దేవతారాధన మనం ఎంత చేస్తే ఆ దేవుళ్ళకి అంత శక్తి పెరుగుతుంది. వాళ్ళకి శక్తి పెరిగితే ఏం చేస్తారు, మనకి ఏది కావాలో మనకి అది ఇస్తూ ఉంటారు. అందుకని దేవతారాధన ఏదో మనకి పెళ్ళి కావాలి, లేకపోతే పిల్లలు పుట్టాలి, దీనికి చేసేవి కాదమ్మా. ప్రతిదానికి ప్రతి వైశిష్టకరమైనటువంటి ఎన్నో విషయాలు మనకి ఋషులు తెలియజేశారు. అయితే గురుగారు, తొలి ఏకాదశి రోజు పూజా విధానం గురించి వివరించండి. అంటే ఏ సమయానికి లేవాలి, ఏ సమయానికి పూజ చేసుకోవాలి, ఏ మంత్రాలు జపించాలి అనేది వివరించండి. మా తొలి ఏకాదశి ఈసారి మనకి శనివారం వచ్చింది. ఈ శనివారం పూట ఉదయాన్నే ప్రాతకాలంలోనే శన్యోష కాలం అని వస్తుంది. 4:45కో ఎప్పుడు వస్తుంది. దానివల్ల ఏంటి, శనివారము శన్యోష కాలంలో మనకి తొలి ఏకాదశి రోజున ఎవరైతే శిరస్నానము చేసి పొద్దున్నే సూర్యుడు ఉదయించక ముందే చక్కగా దీపారాధన ఎవరైతే చేస్తారో, అది నువ్వుల నూనెతో చేస్తారా, లేకపోతే ఆవు నెయ్యితో చేస్తారా, ఎవరి అభీష్టం, ఎవరి శక్తి కొలితే వాళ్ళది. ఇక్కడ మనసు వేరు, శక్తి వేరమ్మ. మనసులో మనకి ఏవేవో చేయాలని ఉంటుంది, అన్నీ చేయలేం కదా. ఆర్థిక పరిస్థితి కూడా మనకి కుదుటపడాలి. కాబట్టి మనసుతో ఏదైతే చేస్తామో అఖండం కూడా చేస్తారమ్మ. తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే చక్కగా కింద కొంతమంది నవధాన్యాలు వేస్తారు. అన్నిటికన్నా మొత్తం ఏంటంటే వడ్లని చక్కగా ఒక ప్లేట్లో, ఇత్తడి ప్లేట్లో వేసేసి ఆ వడ్ల పైన ఒక మట్టి పాత్ర, మనం మూకుడు అంటాం కదా, ఆ ఎర్ర మూకుడు వేసేసి దాంట్లో నువ్వుల నూనె వేస్తే, నువ్వుల నూనె వేస్తే ఏంటంటే కొన్ని దోషాలు పోతాయి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ పోతాయి. కాబట్టి దాంట్లో అఖండ ఒత్తి వేసేసి నువ్వుల నూనె వేసి దానికి చక్కగా అర్చన, దీన్నే వెంకటేశ్వర స్వామి దీపారాధన అంటారు. తొలి ఏకాదశి రోజు నేను చేయడం ఇంకా విశేషం. చేసేసి పూజ చేసి స్వామివారికి విష్ణు సహస్రనామాన్ని ప్రశాంతంగా, మా ఇంట్లో చేసుకునే వాళ్ళు విష్ణు సహస్రనామం ఇంట్లో చేయాలి. ఆ రోజున ఉదయము సాయంత్రం 2 పూట్ల విష్ణు సహస్రనామం, లేదా వారి యొక్క నక్షత్రము ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రానికి మనకి విష్ణు సహస్రనామంలో 108 శ్లోకాలలో ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని ఒక 108 సార్లు జపించటం వలన మనసుకి ప్రశాంతత కలుగుతుంది, ఆరోగ్యము సిద్ధిస్తుంది. భూమి మీద మనం బతుకుతున్నప్పుడు ఈ స్థితిలో ఏదైతే మనం కోరుకుంటున్నామో అవన్నీ కూడా ఈ పూజా ఫలితం వలన భవిష్యత్తులో లభించడానికి అవకాశాలు ఉంటాయి. అంటే స్వకార్యం, స్వామి కార్యం రెండింటికి చేసేటటువంటి పూజా ధర్మం ఇది. కాబట్టి ఏకాదశి అనేటటువంటిది పర్వదినం, ప్రతి నెల 2 కూడా విశేషమేనమ్మా. అందుకనే ఏకాదశి రోజున ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎవ్వరూ ఏమి తినరు, మొత్తం కూడా నక్తమే ఉంటారు. మరుసటి రోజు మాత్రము ఉదయాన్నే మళ్ళీ స్వామివారికి ఏదైనా దేవాలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసేసి స్వామివారికి తులసి అంటే చాలా ప్రీతికరమైనటువంటిది. కాబట్టి వీరు కూడా ఇంట్లో తులసి నీళ్లు స్వామివారికి నైవేద్యంలో పాటుగా పెట్టేసేసి కొబ్బరికాయ, పెసరపప్పు, దాన్ని వడపప్పు అంటాం కదా మనం, ఆ వడపప్పు చేసి, ఇంకా వేరే నైవేద్యాలు అన్నంతో ఏది వండరమ్మ. ఇప్పుడు భోజనం చేసేవాళ్ళు పెసరపప్పు, పానకం, ఈ 2 విశేషం. కొంతమంది చనిమిడి కూడా చేస్తారు, బియ్యపిండితో చేస్తారు, అది చాలా విశేషత్వం. ఈ విధంగా చేసి మరుసటి రోజు ఎవరైతే మళ్ళీ స్వామివారికి దీపారాధన చేసుకొని స్వామివారి అష్టోత్తర పూజ చేసుకొని ఆ దేవాలయంలో, అంటే ఉదయం ఏ సమయంలోపు మళ్ళీ దీపారాధన చేసుకోవాలి గురుగారు? ఉదయం మళ్ళీ సేమ్ అమ్మ. అసలు ఎక్కడా కూడా దీపారాధన ఎప్పుడు సూర్యోదయానికి ముందు చేయటమే విశేషత్వం అమ్మ. సూర్యుడు వచ్చాక అసలు దీపారాధన చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే సూర్యుడే మనకి దీపం కాబట్టి. దానికి ముందు చేస్తేనే మనకి శక్తి లభిస్తుంది పర్సనల్గా. కాబట్టి నేననేది ఏంటంటే తెల్లవారి, అంటే మనకి ఏకాదశి తెల్లవారి కంపల్సరీ పొద్దున్నే వంటకాలు వండుకొని దేవుడికి నైవేద్యం పెట్టేసేసుకొని ఉదయం 11 లోపల ఎట్టి పరిస్థితుల్లో సంగమ కాలం దాటకుండానే, అంటే మధ్యాహ్నం కాలం రాకుండానే భోజనం చేసేసారు, అంటే విడిచేస్తారు, ఉపవాసం విడిచేస్తారు. అట్లా అని చెప్పి తొలి ఏకాదశి రోజున పూర్తిగా మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండటం. ఉపవాసం గురించే నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను గురుగారు. ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఉంటాయి కొందరికి, ఉపవాసం చేయలేని వాళ్ళు ఉంటారు. అయితే ఉపవాసం ఏ ఆరోగ్య సమస్య లేకుండా ఉండేవాళ్ళు ఏ విధంగా ఉపవాసం చేసుకోవాలి, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎలాంటి ఉపవాసం చేసుకోవాలి అనేది వివరించండి. అసలు ఉపవాసం అంటే ఏముందమ్మా, దేవుడికి దగ్గరగా ఉండటం, మంత్రపరంగా మంత్రం జపిస్తూ ఆయనకి చేయాల్సిన దీపారాయణ చేసి ఆయనకి కాస్త నైవేద్యం పెట్టేసి
కొంతమంది ఉండలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే మనకి గోధుమ రవ్వ, ఈశ్వరుడు మన సూర్యనారాయణ స్వామికి ప్రీతికరమైనటువంటిది గోధుమ రవ్వతో ఏం లేదమ్మా, రోజు అల్లము కానీ, వెల్లుల్లి కానీ, ఉల్లిపాయలు కానీ ఇలాంటివి ఏవి కూడా మసాలా ఐటమ్స్ తినకుండా సింపుల్గా కొంతమంది గోధుమ రవ్వతో చేసుకుంటారు, బియ్యపు రవ్వతో కూడా చేసుకుంటారు. ఆ విధంగా చేసుకొని ఉండలేనటువంటి వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు అనారోగ్యపరంగా. వాళ్ళు మధ్యాహ్నం పూట ఇంత స్వీకరించవచ్చు, రాత్రిపూట పండ్లు తీసుకోవచ్చు. అన్నీ బాగుండి మీరు అన్నారు ఆరోగ్యంగా బాగున్న వాళ్ళు ఏంటని. ఆరోగ్యంగా బాగున్న వాళ్ళు ఓన్లీ ఫ్రూట్స్ని, వండని పదార్థం ఏదైతే ఉంటుందో ఫ్రూట్స్ సలాడ్స్ని తినచ్చు, ఫ్రూట్స్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేకపోతే మిల్క్ని తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకుంటూ ఆ రోజుల్లో ఉండటం ఉత్తమం. అంతేగాని వండుకొని తినేటటువంటి అవకాశం తీసుకుంటే ఏకాదశి పర్వదినం ఎఫెక్ట్స్ అయితే వీళ్ళకి ఏమీ రావు. గ్యాస్ వెలిగకుండా ఉండేటటువంటిదే తొలి ఏకాదశి. మామూలుగా ఏకాదశి ఎవరు కూడా సాధ్యం వరకు గ్యాస్ వెలిగించరు, పచ్చిపాలు కూడా తాగేస్తారు. ఎందుకంటే వేడి చేసామంటే దానికి దోషం వస్తుంది. డైరెక్ట్గా కొంతమంది ఆవు పాలు డైరెక్ట్గా అదే గేదె పాలు కానీ డైరెక్ట్గా తీసేసుకుని తాగుతారు. అంటే దీన్ని కటిక ఉపవాసం అంటే అమ్మ మంచినీళ్ళు కూడా తాగకుండా, ఉమ్ము కూడా మింగకుండా మేము ఇట్లా ఉన్నామని అందరికీ చెప్పుకుంటారు చూసారా. ఇక ఉపవాసం యొక్క ఎఫెక్ట్ ఉండదు. దేవుడికి దగ్గరగా ఉండండి. ఇందా నేను చెప్పాను కదా, ఓం నమో నారాయణాయ, లేకపోతే ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని 1000 సార్లు జపించండి. లేకపోతే విష్ణు సహస్రనామం చదువుతూనే ఉండండి. లేకపోతే ఓం నమో వెంకటేశాయ నమః. ఆయన యొక్క జపాన్ని ఎవరైతే స్వీకరించి చేస్తూ ఉంటారో వాళ్ళు ఉపవాసంలో ఉన్నట్టు లెక్క. అంతేగాని మేమేం తినకుండా ఉన్నాం, మేమేమి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉన్నామండి పొద్దునుంచి ఒక రోజల్లా 24 గంటలు అంటే దాన్ని ఉపవాసం అనరు. ఉపవాసం అంటే ఆయన యొక్క దైవ ధ్యానాన్ని ఎవరైతే ఎక్కువగా ఆరాధిస్తారో ఆయన్ని ఆలింగనం చేసుకుని ఉన్నట్టు లెక్క. దాన్నే ఉపవాస దీక్ష అని నాకు తెలిసినట్లో మా గురువు గారు చెప్పారమ్మా. అయితే గురుగారు, స్వయం పాకం దీని గురించి పూర్తిగా అంటే మనం స్వయం పాకం ఏ విధంగా ఇవ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది పూర్తిగా వివరించండి. ఏం లేదమ్మా, ఇస్తే తొలి ఏకాదశి రోజున మధ్యాహ్నం పూట బ్రాహ్మడికి స్వయం పాకం అంటే అందరికీ తెలుసు, ఆకుకూరలు, కావలసిన పప్పు ధాన్యాలు ఇంట్లో బ్రాహ్మడికి ఏ విధంగా అయితే ఇస్తారో ఆ విధంగా ఆ రోజు కూడా ఇవ్వచ్చు. అంటే ఏకాదశి రోజు కూడా ఇవ్వచ్చు. ఒకటమ్మా, బ్రాహ్మడికి దేవుడికి మరి దేవాలయాలకు వెళ్ళి కొబ్బరికాయలు కొడతాము, పూజలు చేస్తాము, అన్నీ చేస్తాం కదా. తొలి ఏకాదశి రోజు దేవాలయంలో బ్రాహ్మడు అర్చకుల వారిని ఎలా పూజిస్తారమ్మా? ఆయనే కదా దేవుడితో దగ్గరగా ఉండేది. మనం ఏంటో దేవుడికి దగ్గరగా వెళ్ళలేం. దేవాలయంలో అర్చకుడు ఆయన్ని తాకి ఆయనకి ఆ రోజు అభిషేకాలు చేసి ప్రసాదాలు నైవేద్యం చేసి అర్చనలు చేస్తూ ఉంటారు. మరి అంత దగ్గరగా ఉన్న ఆయనకి ఆ రోజు ఇవ్వచ్చు. మరుసటి రోజు కూడా వీళ్ళు ఉపవాసం విడిచేస్తారు కదా, ఆ రోజు కూడా ఆయనకి ఇవ్వచ్చు. లేదా ఆయన్ని పిలిచి ఇంట్లో భోజనం పెట్టచ్చు. లేదా ఆయన ఇంటికి వస్తే కొంతమంది భోజనాలు ఇంట్లో తింటారు కాబట్టి ఇంటికి పిలిచి ఆయనకి పూజ చేసి వస్త్రంతో పాటుగా, వస్త్రం ఇచ్చేవాళ్ళు ఓన్లీ పంచే ఇవ్వకూడదమ్మా, కంపల్సరీ చీర కూడా ఇవ్వాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ధర్మపత్ని లక్ష్మీదేవితో సమానం. రెండూ కలిపి చక్కగా స్వయం పాకం ఇచ్చేవాళ్ళు బీరకాయలు విరిచేసి సొరకాయలు విరిచేసి ఇట్లా ఇవ్వకూడదు. మీరు అడిగారు కాబట్టి చదువుతున్నా. పరిపూర్ణంగా ఇచ్చేదేదో ఒక ఐటమ్ ఇవ్వండి, పరిపూర్ణంగా ఇవ్వండి. బియ్యము, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ప్రతిదీ కూడా సమస్తం అందరికీ తెలిసిన విషయం. అది తృప్తిగా ఎంతైతే ఇస్తారో దాని మీద అవసరమైతే 100 రూపాయలే పెట్టండి, లేకపోతే 500 పెట్టండి. అది మీ మనసుకి సంబంధించింది. స్వయం పాకం ఎంత ఖర్చు అయినా సరే తృప్తిగా ఇవ్వండి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళంగానే వాళ్ళందరూ ఆనందపడతారు చూసారా, ఆ ఆనందమే వీళ్ళకి ఆరాగా వచ్చి ఉపవాస దీక్ష చేసిన ఫలితము వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తో, రాముల వారో బ్రాహ్మణుడి యొక్క ఫ్యామిలీ నుంచి వీళ్ళకి ఆరాగా వచ్చేస్తుంది. అంటే ఏకాదశి రోజైనా ఇవ్వచ్చు, ఏకాదశి రోజున పండ్లు కానీ స్వయం పాకం కానీ రెండూ ఇవ్వచ్చమ్మా. పరిపూర్ణంగా స్వయం పాకం ఇవ్వాలంటే మరుసటి రోజు వాళ్ళు దేవాలయానికి కానీ వెళ్ళి లేదా బ్రాహ్మణుడి ఇంటికి పిలిచి వీళ్ళు భోజనానికి ముందే బ్రాహ్మడికి ఇచ్చేసి భోజనం చేయాలి. ఇది పరిపూర్ణంగా స్వయం పాకం విశేషం అమ్మా. తొలి ఏకాదశి విశిష్టత, అలాగే ఉపవాసం ఏ విధంగా చేయాలి, మన దేవతామూర్తిని ఏ విధంగా ఆరాధించాలి, అలాగే చాతుర్మాసంలో ఏ ఆహార పదార్థాలని మనం తినకూడదు అనేవి మొత్తం చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ఓం నమో నారాయణాయ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
I Dream. And don't forget to subscribe to iDream.